అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ సంక్రాంతి పర్వదినాన తాడేపల్లిగూడెంలో అమ్మవారి దేవాలయానికి అక్కడ జరుగుతున్న ఉత్సవాలకి మాకు గత 2-3 సంవత్సరాలుగా వాళ్ళు స్నేహభావంతో సద్భావంతో మంచిగా చేస్తామనేటువంటి ఆలోచనతో ఈ రంగా లడ్డూ మిఠాయిని రకరకాల రూపాల్లో చేసి ఇవ్వమంటున్నప్పుడు మనం కింద సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం శివలింగాకారం మరియు మరీ ముఖ్యంగా శివుడి వాహనమైన నంది ఎదురుగుండా ఆయనకి ఉండేట్టుగా మొత్తం అయితే వెయిట్ అప్రాక్సిమేట్ 108 కిలోలు వచ్చింది. ఇదేంటంటే వాళ్ళు అక్కడ 9 రోజులు నవరాత్రులుగా దీన్ని ఉంచుకొని అక్కడ విశేషంగా పూజ చేసుకొని దాని 9వ రోజు అయిపోయినాక దీన్ని పాట పెట్టి ఏదో భక్తులు దాని మీద మంచి సదుద్దేశంతో మన వినాయక చవితికి ఎట్లా అయితే వినాయకుడి పాట జరుగుతుందో దీన్ని తీసుకున్న వాళ్ళు ఆనందంగా అది భక్తులందరికీ కూడా సద్వినియోగం జరుగుద్ది. ఇది మాకు ఆర్డర్ ఇవ్వటం అమౌంట్ అనేది పక్కన పెట్టేయండి. అమౌంట్ కాదు ఇక్కడ వాళ్ళకి మాకు ఇద్దరి మధ్య కూడా డబ్బులు అనేది కాదు. మేము మంచి మనసు పెట్టి చేసాం, వాళ్ళు మా మీద మంచి సదభిప్రాయంతో ఆర్డర్ ఇచ్చారు. దీనికి వాళ్ళకి కూడా మేము సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంవత్సరం అందరికీ కూడా మనకి 2026 సంక్రాంతి మనందరికీ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.